కేటీఆర్ వాంటెడ్లీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిని వాంటెడ్లీ టార్గెట్ చేస్తాం కనబడతా ఉంది. రేవంత్ రెడ్డి కేటీఆర్ ఒక విషయం తెలుసుకోవాలి. మీరు వాంటెడ్లీ టార్గెట్ చేస్తే ప్రజలు తెలియదు అనుకుంటున్నారా? ఎందుకు ఇదంతా? ఇవే బంద్ చేయండి. మీరు ఇలాంటి దిగజారుడు రాజకీయాలు బంద్ చేస్తే బాగుపడతారు, లేదంటే బాగుపడరు. మీరు దిగజారితే వాళ్ళు కూడా దిగజారుతున్నారు. వాళ్ళ అధికారులు ఉన్నారు కాబట్టి మీకంటే ఎక్కువ అవకాశాలు వాళ్ళకు ఉంటాయి, అడ్వాంటేజెస్. సో మీరు ఏదో చిల్లర చేస్తూ ఉంటే ఇదే కనబడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. సీఎం ఈయన చూడు, ఈ వాస్తవంగా హరీష్ రావు పద్ధతిగా ఇష్యూస్ మీద పోతున్నట్టుగా కనబడతా ఉంది. సీఎం విజన్ పిల్లలకు పాయిజన్, విద్యార్థులు దవాఖానల పాలవుతున్న పట్టదా అంటూ చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. అట్లా ఇష్యూస్ మీద పోతే 100% మీకు పేరు వస్తుంది. కానీ మీరు ఇష్యూస్ పక్కన పెట్టి కేవలం సోషల్ మీడియాను పట్టుకొని, ట్విట్టర్ అకౌంట్లో పెట్టుకొని, ఒక 4 యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని, ఫేస్బుక్లో క్యాడర్ పెట్టుకొని ప్రచారం చేస్తా అంటే ప్రజలు యాక్సెప్ట్ చేయరు. కేటీఆర్ గుర్తుపెట్టుకో. ఇట్లా ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంటే బాగుంటుంది. గ్రౌండ్లో తిరగండి, ప్రజలతో మమేకమవ్వండి, ప్రజా సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలను ప్రస్తావించండి. అప్పుడే మీకు కొంత క్రెడిబిలిటీ వస్తుంది. ఇప్పుడు హరీష్ రావు క్రెడిబిలిటీ వస్తుంది. ఎందుకుంటుంది క్రెడిబిలిటీ? ఆయన పద్ధతిగా మా ప్రజా సమస్యలను పోరాడుతుంటాడు, పద్ధతిగా విమర్శలు ఉంటాయి. ఏది పడితే అది విమర్శలు చేయడానే. సో కేటీఆర్ ఏం చేస్తాడు? దిగజారి సోషల్ మీడియాని వాడుతూ ఉంటాడు. అందుకే కేటీఆర్ని ఎవరు కూడా బీఆర్ఎస్ పార్టీ నమ్మే పరిస్థితి లేదు.